ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా టీటీ దేవస్థానం వారు మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగిందండి. అందులో మనకు ప్రధానంగా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు, అదేవిధంగా శ్రీవారికి సంబంధించి 10,000 రూపాయల దర్శన టికెట్టు, మనకి 1,00,000 నుండి 1,00,00,000 వరకు కూడా ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళకి కూడా స్వామివారి యొక్క దర్శనం ప్లస్ వైకుంఠ ద్వార ప్రవేశం కూడా వీళ్ళకి కూడా ఉంటుందండి. కాకపోతే ఈ టికెట్లు అన్నది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా అకామిడేషన్ అన్నది మనకి వైకుంఠ ఏకాదశి ప్రవచనాలు ఈ 10 రోజులు కూడా ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా చేయరా, అదేవిధంగా ఆఫ్లైన్లో ఎక్కడ అకామిడేషన్ తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి వైకుంఠ ఏకాదశి అన్నది రేపు డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా, అంటే సుమారుగా 10 రోజులు మనకి స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి. ఆల్రెడీ లక్కీ డిప్కి సంబంధించిన ప్రాసెస్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరిగింది. కొంతమంది మన శ్రీవారి భక్తులు అయితే ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, కొంతమంది అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదండి. వీళ్ళు ఎటువంటి బాధపడకుండా మనకి టీటీడీ దేవస్థానం వారు మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ద్వారా కూడా మనం శ్రీవారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు మనకి రేపు అంటే డిసెంబర్ నెల 5వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ స్వామివారి యొక్క 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ద్వారా మనం వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మన శ్రీవారి భక్తులు చాలామంది అడుగుతున్నారండి, అందరికంటే ముందుగా ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మనకి సాధారణంగా ల్యాప్టాప్ ద్వారా కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ ఎవరైతే ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ బుక్ చేస్తారో వీళ్ళకి మాత్రమే కొంచెం తొందరగా బుక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. మనకి మొబైల్ ఫోన్లో అయితే వీళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసే లోపే టికెట్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంచుమించుగా మనకి ఒక 5 నిమిషాల్లో ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఈ టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి కొంతమంది లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ కాలేదు. కాబట్టి ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క ఈ 300 రూపాయల దర్శన టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి ఎవరైతే ల్యాప్టాప్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ బుక్ చేసుకున్నారో, లేదా మీరు మొబైల్ ఫోన్లో కూడా బుక్ చేసుకున్నా సరే ఈ స్టెప్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముందుగా ఎవరైతే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ, ఎంఎస్ వర్డ్లో కానీ, ఎంఎస్ ఎక్సెల్లో కానీ డీటెయిల్గా రాసి పెట్టుకోండి. అంటే వాళ్ళ యొక్క పూర్తి పేరు, వాళ్ళ ఆధార్ కార్డ్ ఐడి నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఎవరి కాళ్ళు సెపరేట్గా. మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈ 6గురికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసే లోపే టికెట్లు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ టికెట్లు అన్నీ కూడా రిలీజ్ అవ్వని వెంటనే మీరు ఇద్దరిద్దరు చొప్పున, అంటే 3 టికెట్లు చొప్పున బుక్ చేయండి. లేదనుకుంటే 2 టికెట్లు చొప్పున ముగ్గురు కలిపి టికెట్లు అయితే బుక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీరు అందరికంటే ముందుగా టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకే పర్సన్ ఈ 6గురు డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసే లోపు టికెట్లు అయితే మ్యాక్సిమం అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా టికెట్లు అయితే బుక్ చేయండి. అది కూడా మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా పక్కన రాసి పెట్టుకున్నారు కాబట్టి కాపీ పేస్ట్ చేయండి. అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయకుండా, టైప్ చేయకుండా మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగానే టికెట్ని అయితే బుక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ స్టెప్ను మట్టికి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనకి రిలీజ్ అవ్వని వెంటనే ఈ విధంగా మీరు ఫాలో అయ్యి టికెట్ని అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, 12 సంవత్సరాల లోపున్న పిల్లలను తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి.
12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలందరూ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టికెట్ ఉండాలి. ఉంటే మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వాళ్ళు అనుమతించడం జరుగుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి శ్రీవాణికి సంబంధించిన టికెట్లు అంటే శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల స్వామివారి యొక్క దర్శనం కూడా వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. సాధారణంగా మనకి శ్రీవాణి వాళ్ళకైతే అంటే నార్మల్ రోజుల్లో వీళ్ళకి ఎవరైతే శ్రీవాణికి 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళకి 500 రూపాయలు వీఐపీ దర్శనం కూడా ఇచ్చేవారండి. అంటే మొదటి గడప దర్శనం ఇచ్చేవారు. కాకపోతే మనకి వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా వీళ్ళు కూడా అందరిలాగే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకొని బయటికి రావాల్సి ఉంటుంది. అంటే స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని దాని తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది వీళ్ళకి కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే శ్రీవారికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మీకైతే ఈ 10 రోజులు కూడా మొదటి గడప దర్శనం అయితే ఉండదండి. మీరు అందరిలాగే జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని రావాల్సి ఉంటుంది. ఈచ్ పర్సన్ 10,000 రూపాయలు. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా మీరు ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనానికి అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా దర్శనం అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు మాత్రమే మీరు ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా శ్రీవారికి సంబంధించి బట్టి 10,000 రూపాయల దర్శన టికెట్ కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మొదటి 3 రోజులు కూడా మనకి టీటీడీ దేవస్థానం వారు లక్కీ డిప్లో శ్రీవారి భక్తులు ఎంపిక చేయడం జరిగింది. అది కూడా డిసెంబర్ 30 తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున, జనవరి 1వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క అన్ని సర్వదర్శనాలు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి ప్రజెంటు బ్యాలెన్స్ ఉన్నది జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు మాత్రమే స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ రోజుల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా శ్రీవారికి సంబంధించిన టికెట్లు కానీ లేదా 1,00,000 నుండి 1,00,00,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు రేపు డిసెంబర్ నెల 5వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ కోటాలో వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే 1,00,000 నుండి 1,00,00,000 రూపాయల వరకు కూడా ఎవరైతే టీటీడీ దేవస్థానం వారికి డొనేషన్ చేశారో మీకు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్ అన్నది డిసెంబర్ 30 తారీఖు నుండి మీకు జనవరి 8వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు కూడా మీరు స్వామివారి యొక్క ఈ డొనేషన్ కోటాలో దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. తద్వారా మీరు వైకుంఠ ద్వార దర్శనం కూడా మీ అందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఉపయోగించుకొని శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. మనకి కేవలం లక్కీ డిప్ 300 రూపాయల స్పెషల్ దర్శనం శ్రీవారిని డొనేషన్ కోటాలో మాత్రమే ఈ శ్రీవారిని ఈ 10 రోజులు కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఎటువంటి ఎస్ఎస్జి టోకెన్స్ కానీ లేదా దివ్య దర్శన టోకెన్స్ కానీ లేదా విఐపి లెటర్స్ కానీ లేదా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన కోటాలో కానీ లేదా 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు కల్పించేటువంటి శుభద దర్శనం కానీ లేదా స్వామివారికి ఆతిథ్యాలు కానీ ఇవన్నీ కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కాబట్టి తప్పనిసరిగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీ దగ్గర తప్పనిసరిగా స్వామివారి యొక్క దర్శన టికెట్ ఉంటే మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దర్శన టికెట్ లేకపోతే మీకు శ్రీవారి యొక్క దర్శనం కానీ లేదా వైకుంఠ ద్వారా ప్రవేశం కానీ మీకు ఉండదండి. మీరు తిరుమల కొండపైకి వెళ్ళి మిగతాటువంటి క్షేత్రాలను అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మీరు డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని సేవించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల కొండపైన స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి అకామిడేషన్ అన్నది మనకి ప్రజెంట్ అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం లేదండి. మీకు ఆఫ్లైన్లోనే మాత్రమే అందుబాటులో ఉంది. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో అయితే అకామిడేషన్ అయితే తీసుకోవాలి. మనకైతే మొదటి 3 రోజులు ఎవరైతే లక్కీ డిప్లో పాల్గొన్నారో వీళ్ళకైతే అకామిడేషన్ అన్నది మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాకపోతే తిరుపతి ఆప్షన్ కదా ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి నేనైతే అది చూడలేదండి. ఒకసారి అది మీరు చెక్ చేయండి.
మనకి సాధారణంగా అయితే ముందు సంవత్సరం అయితే మనకి ఆన్లైన్లో అయితే స్వామివారికి అకామిడేషన్ అయితే రిలీజ్ చేయలేదండి. నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి కింద లైన్‌లో నుంచొని మీరైతే రూమ్ అయితే తీసుకోవాలండి. అక్కడ ప్రధానంగా మనకి రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మనకి ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. మనకి అక్కడ ఫ్రీ లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ ఎవరికైతే రూమ్ దొరకలేదో మీరు ఫ్రీ లాకర్ తీసుకొని అక్కడ మీరు ఉండి అక్కడ రెడీ అవ్వడానికి సకల సదుపాయాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు రెడీ అవ్వి తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ 10 రోజులు కూడా ఎవరైతే ఏ టికెట్ అయితే మీకు అందుబాటులో ఉందో, ఏ టికెట్‌లో అయితే మీరు ఎంపికయ్యారో, ఏ టికెట్ అయితే మీరు బుక్ చేసుకున్నారో సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు లైన్‌లోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.